వ్యాఖ్యలు చేశారు. మరి నారాయణ ఆరోపణలో నిజముందా? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఏపీ సీఎం జగన్ సర్కారుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ 3.5 ఏపీలో అవినీతి పెరిగిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. మోదీ, జగన్ ప్రభుత్వాలు అవినీతికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని సిపిఐ నారాయణ ఆరోపించారు. అందువల్లే బీజేపీని విమర్శించే సాహసం సీఎం వైఎస్ జగన్ చేయడం లేదన్నారు. బీజేపీ, వైసీపీ అరాచకాలను అరికట్టాలంటే అందరూ కలిసి రావాలని నారాయణ కోరారు. 3 ఏళ్లలో ఇంతయి అంతయి వడిడంతయి అన్నట్టుగా అవినీతి పెరిగింది తప్ప అవినీతి తగ్గింది ఎక్కడ లేదు. మరి ఆ రోజు చెప్పిన దానికి దీనికి తేడాలు బాగా కనిపిస్తున్నాయి. దీన్ని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మా ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో బీజేపీ అనుసరించేటువంటి విధానాలు బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ ఒక ఘటన తీసడానికి మా ప్రయత్నాలు. ఆ ప్రయత్నాలు రేపు డిసెంబర్ 3వ తారీఖు గురించి చర్చించినప్పుడు మనం మాట్లాడబోతున్నాం. జాతీయ స్థాయిలో బీజేపీ లాంటి అరాచక పాలనా విధానాలపైన కలిసి పోవడం సాగించాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేకాడికి బీజేపీ, వైసీపీ రెండు ఒకటో ఒకటి అయిపోయినాయి. కవల పిల్లలే, వాళ్ళే విడివిడి కాదు. పార్టీలు వేరు ఉన్నా కవల పిల్లలాగానే ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత అట్టే ఉంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్నారు సిపిఐ నారాయణ. అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి బీజేపీ అనుకూలంగా ఉందన్నారు. అందుకే ఇక్కడి గవర్నర్ కూడా సైలెంట్ గా ఉంటారు అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు ది మోడీస్ పాదాలు. మోడీ పాదాల చెంతకి అన్ని రాజకీయ పార్టీలు పోతాయి, లెఫ్ట్ తప్ప. అట్లన్నప్పుడు రాష్ట్రం అంటే బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ మోడీకి అనుకూలంగా ఉన్నాడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అనుకూలంగా ఉన్నాడు. టీడీపీ కూడా బీజేపీ ఒక మాట అన్నాడు లేదు, ఒక మాట అంటే ఒక మాట అన్నాడు. దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఒక అగ్నిపరీక్ష వచ్చింది. ఎవరు నమ్ముకోవాలా? ఇప్పుడు మించిపోయిందని లేదు. ఈవెన్ టుడే ఈ బీజేపీ, వైసీపీ అరాచకాలను అరికట్టాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీ, పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్నీ కలిపి ఐక్యంగా ఉద్యమించే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడే సాధ్యం కాదు. ఇప్పుడు నారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఆయనపై వైసీపీ, బీజేపీ నేతలు విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే వాస్తవ పరిస్థితుల్ని చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా తలపడుతున్నారు. తేల్చుకుందాం రా అని తొడగొడుతున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న బీజేపీ పెద్దలు ఊరుకుంటారా? తమదైన స్టైల్లో ఈడీ, ఐటీ దర్యాప్తు సంస్థలతో టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు. వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏపీ సర్కారు విషయానికి వస్తే కొందరు నేతలపై కూడా అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలున్నాయి. కానీ అక్కడ మాత్రం ఈడీ, ఐటీ దాడులు కనిపించడం లేదు. ఎందుకంటే జగన్తో మోదీకి ఉన్న సత్సంబంధాలే కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేంద్రంలో జగన్ మద్దతు అవసరం కాబట్టే కామ్గా ఉండిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే తమ పార్టీ జనసేనతో జతకట్టి వచ్చే ఎన్నికల బరిలో ఉంటుందని చెప్పే బీజేపీ నాయకులు వైసీపీని ఒక్క మాట కూడా అనడం లేదు. ఎందుకని మీడియా ప్రశ్నించినప్పుడు మా పార్టీ కేంద్ర పెద్దలు వైసీపీని వెంటేసుకుని తిరుగుతున్నట్టే కనిపిస్తున్నప్పుడు తామెలా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించగలమని మనసులో మాట చెబుతున్నారు. సో మొత్తం మీద చూస్తే సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలో వాస్తవం ఉందని చెప్పొచ్చు. బహిరంగంగా కాకపోయినా లోపల బీజేపీకి, వైసీపీకి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందన్న వాదన వినిపిస్తోంది.